హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జియాన్ వచ్చేసి షంగ్‌కి సీపీఆర్ చేస్తూ ఉంటుంది కదా! సో, షంగ్ చెప్తూ ఉంటాడు ఎలా చేయాలో ప్రాసెస్. సో, ఏం చెప్తాడంటే, "నువ్వు ఇన్ని టైమ్స్ హార్ట్‌ని ప్రెస్ చేసినా కూడా మనిషి స్పృహలోకి రాకపోతే నువ్వు డైరెక్ట్‌గా బ్రీత్ ఇవ్వాలి అన్నట్టు చెప్తాడనమాట. మౌత్ పట్టుకొని ఇలా ఇవ్వాలని చెప్తూ ఉంటే, సరే అని చెప్పి తను క్లోజ్‌గా వెళ్తూ ఉన్నప్పుడు, అప్పుడే యువాన్ ఇంకా మంకీ లోపలికొస్తారు. వాళ్ళు లోపలికి రాగానే వీళ్ళని ఇలా చూసి, అయ్యయ్యో! రాంగ్ టైమ్‌లో వచ్చామా? సరే మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. జియాన్ చెప్పడానికి ప్రయత్నించినా, అయ్యయ్యో! అలా ఏం కాదు. మీరు అనుకున్నది కాదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. రాంగ్‌గా అర్థం చేసుకొని. సో, షంగ్ ఏం చేస్తాడంటే జియాన్‌ని సరదాగా హగ్ చేసుకుంటాడు తను కోప్పడిందని చెప్పేసి. నెక్స్ట్ ఇలా డైరెక్ట్‌గా ఆ వాలంటీర్ ఉంది కదా! స్విమ్మింగ్ కాంపిటీషన్ అది చూయిస్తారనమాట. సో, ఆ స్విమ్మింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. షంగ్ వచ్చేసి అందరిలాగే రెడీగా ఉంటాడు. సో, స్టార్ట్ అని చెప్పగానే అందరూ పూల్‌లోకి దూకుతారు. బట్ షంగ్ మాత్రం దూకడనమాట. వెనుకున్న జియాన్ చెప్పినా కూడా ఇక షంగ్ డేర్ చేయలేకపోతాడు. ఇంకేం చేయాలో అర్థం కాక జడ్జెస్ ఏమో ఏంటి నువ్వు పూల్‌లోకి దూకలేదని చెప్పి క్వెషన్ చేస్తూ ఉంటే, అతనికి హెల్త్ బాలేదు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి షంగ్‌ని అక్కడి నుండి జియాన్ తీసుకెళ్ళిపోతుందనమాట వేరే ఆప్షన్ లేకిక. అలా ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాడు. ఆ రోజు నైట్ జియాన్ డాన్ రూమ్‌కొచ్చిన తర్వాత రికార్డ్ చేస్తూ ఉంటుందనమాట. షంగ్ ఎలా ఉన్నాడో తన సిట్యుయేషన్స్ అన్నీ డైలీ తను ఏం జరిగిందో అవన్నీ రికార్డ్ చేస్తూ ఉంటుంది ఒక రికార్డర్‌లో. అలా ఏం రికార్డ్ చేస్తుందంటే షంగ్ ఈరోజు పూల్‌లోకి కూడా దూకలేకపోయాడు. అతని కాన్ఫిడెన్స్ కూడా చాలా లో అయిపోయింది. నేను ఎలా అయినా సరే అతనికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. బట్ ఎలా హెల్ప్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదని చెప్పి అదంతా రికార్డ్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది. తన రూమ్ లోపలికి వెళ్ళగానే జియాన్ క్వెషన్ చేస్తుందనమాట. ఏం జరిగింది అంటే, పూల్‌లోకి దూకలేదు ఫెయిల్ అయిపోయాడు అన్నట్టు చెప్తుంది జియాన్. మీఫెన్ ఇలా చెప్తుంది. మా 199 డే ఇప్పటికి ఈరోజు రేపు మాకు 199 డే రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసి రేపు మేము సెలబ్రేట్ చేసుకున్నాం యు అండ్ నేను. మీ అందరూ తప్పకుండా రావాలి అన్నట్టు చెప్తుందనమాట. అప్పుడు జియాంగ్ క్వెషన్ చేస్తుంది. ఎవరైనా 200 ఇలాంటి వాటికి సెలబ్రేట్ చేసుకుంటారు. నువ్వేంటి 199థ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నావంటే, చైనీస్‌లో దానికొక అర్థం కూడా ఉంది. ఆ రోజు కనుక మనం సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళెవరు విడదీయలేరంట. జీవితాంతం అలానే కలిసుంటారంట అన్నట్టు తను చెప్తుంది. దానికి వెంటనే మన జియాన్ ఏం చేస్తుందంటే, వీటికన్నా తీసుకొస్తే షంగ్ కొంచెం రిలీఫ్ అవుతాడేమో అని చెప్పేసి, ఎక్కడ అంటే బీచ్‌లో అన్నట్టు చెప్తుందనమాట. నెక్స్ట్ డే ఇక అక్కడ వాళ్ళు అంతా రెడీ చేసి పెడతారు. మన యువాన్ ఇంకా మీఫెన్ వీళ్ళ రాక కోసం. వీళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు. మంకీ, జియాన్ ఇంకా షంగ్ వచ్చేస్తారు. రాగానే చాలా బావుంది ఇక్కడ అంతే. మేమే ఇదంతా అరేంజ్ చేసామన్నట్టు చెప్తారనమాట. సరే కూర్చోండి మనం డ్రింక్ చేద్దామని చెప్పేసి కూర్చుంటారందరూ. డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. డ్రింక్ చేయడం అవ్వగానే మీ ఫ్రెండ్ ఏం చెప్తుందంటే, మీ అందరి కోసం గిఫ్ట్స్ కొన్నాను. బట్ శాండ్‌లో ఒక ప్లేస్‌లో దాచిపెట్టాను. మీరు వెళ్లి ఆ ప్లేస్ కనుక్కొని ఆ గిఫ్ట్‌ని తీసుకోవాలి. అదే మీకు ఈరోజు గేమ్ అన్నట్టు చెప్తుందనమాట. వెంటనే ఫస్ట్ వచ్చేసి మంకీ నేను కనిపెడతా అని చెప్పేసి ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెనకాల జియాంగ్ కూడా వెళ్తుందనమాట. వాళ్ళిద్దరు ఇక సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క షంగ్ ఇంకా మన జియాన్ కూడా స్టార్ట్ చేస్తారు. జియాంగ్ వెతుకుతూ ఒక ప్లేస్‌లో తనకి ఒక గిఫ్ట్ దొరుకుతుంది. నాకు దొరికిందని గట్టిగా అరిస్తే మంకీ వెంటనే ఏంటా అని చెప్పేసి వెళ్తాడనమాట. దాని లోపల ఒక హార్ట్ సింబల్ ఉంటుంది. అది చూడగానే దీంతో ఏం చేసుకుంటావులే అన్నట్టు మంకీ దాన్ని పట్టుకుంటే, అప్పుడు జియాంగ్ సడెన్‌గా మంకీతో ఐ లైక్ యూ అని చెప్తుందనమాట. మంకీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తను ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోయేసరికి తను డ్రింక్ చేసిందన్నట్టు యాక్ట్ చేస్తుందనమాట. అంటే డ్రింక్ చేసి ఆ మత్తులో చెప్పిందిలే అని మంకీ అనుకుంటాడని. మంకీ, ఓహ్! ఇదా సంగతి. ఇంతెందుకు నువ్వు డ్రింక్ చేసావు? డ్రింక్ చేసి ఏం చేస్తున్నావో కూడా నీకు అర్థం కావట్లేదని చెప్పేసి అక్కడ తన్ని కూర్చోబెట్టి పక్కనే కూర్చుంటాడనమాట. జియాన్ ఇంకా షంగ్‌కి కూడా ఏం దొరకవనమాట. సో, జియాన్ ఏం చేస్తుందంటే, నేనిప్పుడే వాష్‌రూమ్‌కెళ్ళొస్తానంటే, షంగ్ సరే నువ్వు వెళ్లి నేను సెర్చ్ చేస్తా అని చెప్పేసి క్యాప్ అక్కడ పక్కన పెట్టి సెర్చ్ చేస్తూ ఉంటాడు. జియాన్ వచ్చే సమయానికి అందరూ ఎవరో వాటర్‌లో తేలుతున్నారని చెప్పి అరుస్తూ ఉంటారనమాట. అక్కడ చూస్తే షంగ్ క్యాప్ కనిపిస్తుంది. తను చాలా కంగారు పడిపోయి, షంగా ఏంటి అని చెప్పేసి వెంటనే వాటర్‌లో దిగడం స్టార్ట్ చేస్తుంది. బట్ షంగ్ బయటే ఉంటాడనమాట. ఏదో కాలొస్తే మాట్లాడుతూ ఉంటాడు. తన క్యాప్ పక్కన పెట్టడం వల్ల అది వాటర్‌లోకెళ్ళిపోతుంది. షంగ్ అది చూసి ఎలా అయినా సరే జియాన్‌ని కాపాడదామని చెప్పేసి వాటర్ దాకా వెళ్తాడు. బట్ లోపలికి వెళ్ళలేకపోతాడనమాట. తనకున్న భయం వల్ల. జియాన్ ఏమో లోపలికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇక షంగ్ కంగారు పడిపోయి వాటర్‌లోకి ఫైనల్లీ స్విమ్ చేసుకుంటూ వెళ్తాడు. మంకీ ఇంకా యువాన్ కూడా లోపలికి వెళ్తారనమాట జియాన్‌ని కాపాడడానికి. ఆహ్, జియాన్ ఇంకా షంగ్‌ని కాపాడడానికి. షంగ్ ఫైనల్లీ జియాన్‌ని పట్టుకుంటాడు. బట్ స్పృహ కోల్పోతాడనమాట. వీళ్ళు ముగ్గురు కలిసి షంగ్‌ని బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చి "నువ్వు బానే ఉన్నావు కదా!" అంటే, "ఆ! నేను బానే ఉన్నాను. నాకు కొంచెం రెస్ట్ కావాలి అంతే" అన్నట్టు చెప్పేసి, ఇక నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు.
ఆ రోజు నైట్ షంక్‌కి సరిగ్గా నిద్ర రాదు. నిద్రలో కూడా తన బెస్ట్ ఫ్రెండే గుర్తొస్తూ ఉంటాడు ఆ ఇన్సిడెంట్. అప్పుడే సడెన్‌గా నిద్రలేస్తే మంకీ అప్పుడే వాష్‌రూమ్ నుండి వస్తూ, "ఏమైంది బానే ఉన్నావా?" అంటే, "ఏం లేదు. పడుకుంటున్నా నువ్వు కూడా పడుకో" అని చెప్పేసి మళ్ళీ పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షంగ్ ఇంకా మన జియాన్ ఇద్దరు మీట్ అవుతారనమాట. షంగ్ ఫోన్ రింగ్ అవుతున్నా కూడా పట్టించుకోడు. ఏదో నోటిఫికేషన్ వస్తే జియాన్ చెప్తుంది, "నీ ఫోన్ ఏదో రింగ్ అవుతుందని" చెప్పేసి. షంగ్ చూసుకుంటాడు. తనేం చేస్తాడంటే సైకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడనమాట. అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాడు ఒకటి. బట్ ఆ విషయం జియాన్‌కేం చెప్పడు. తనకి రీసెంట్‌గా అసలు నిద్ర కూడా సరిగ్గా పట్టదనమాట. ఎంతసేపటికి తన బెస్ట్ ఫ్రెండే గుర్తొస్తూ ఉంటాడు. నిద్రపోతున్నా సరే నిద్ర కూడా రాకుండా. సో, అది తనని బాగా డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి అందుకే ఇలా చేస్తాడు. తను వెళ్ళి ఆ డాక్టర్‌ని మీట్ అవుతాడు మన షంగ్. తన కండిషన్ ఎంతో క్లియర్‌గా డాక్టర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని చెప్పేసి. డాక్టర్ ఏమో ఫస్ట్ నీకు ఒక టెస్ట్ తీసుకోవాలి అసెస్‌మెంట్. దాని తర్వాత నేను ఏదైనా చెప్పగలను. ఫస్ట్ ఆ టెస్ట్ తీసుకో అన్నట్టు చెప్తాడనమాట. ఆ టెస్ట్ తీసుకున్న తర్వాత రిజల్ట్స్ కొన్ని డేస్‌లో వస్తాయి. సో, అప్పటి వరకు ఓవర్ థింక్ చేయకుండా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చెయి అన్నట్టు చెప్తాడు. షంగ్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మన జియాన్ టెక్స్ట్ చేస్తుందనమాట. "నువ్వెక్కడున్నావు? నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను లంచ్‌కి" అని చెప్పేసి. "నేను బయటున్నాను. నువ్వు లంచ్ చేసేసేయి. నా కోసం వెయిట్ చేయొద్దు" అన్నట్టు రిప్లై ఇస్తాడు. జియాన్ ఏం చేస్తుందంటే తన ఒక క్లాస్‌కి షంగ్ రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేస్తుందనమాట. షంగ్ సరే అని చెప్పేసి వాళ్ళ క్లాస్‌కి వెళ్తాడు ఒక క్లాస్‌కి. సో, కాసేపు ఆగిన తర్వాత మీఫెన్ వస్తే మీఫెన్ "ఏంటి నీ బాయ్ ఫ్రెండ్‌ని తీసుకొచ్చావా? సరే నేను ఇక్కడ కూర్చుంటాను" అని చెప్పేసి పక్కన కూర్చుంటుంది. క్లాస్ స్టార్ట్ అవుతుంది. ప్రొఫెసర్ వచ్చేసి ఒక కేస్ గురించి క్లాస్‌లో చెప్తూ ఉంటాడనమాట. అదేంటంటే ఆ పర్సన్‌కి సరిగ్గా నిద్ర పట్టదు. ఎప్పుడు ఓవర్ థింక్ చేస్తూ ఉంటాడు. పాస్ట్‌లో ఒక డ్రామా వల్ల అని చెప్పేసి. ఆ రోజు క్లాస్‌ని స్పెషల్లీ షంగ్‌ని అందుకే ఇన్వైట్ చేస్తుంది. సో, ఆ కేసు ఒకటి తీసుకొని అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే లాంగ్ టైమ్ మనం సైకాలజీ ద్వారా అతన్ని క్లియర్ చేయగలిగాం. ఇప్పుడు అతను హ్యాపీగా ఉన్నాడు. ఏ ప్రాబ్లమ్ లేకుండా అన్నీ క్లియర్ అయిపోయాయి అన్నట్టే చెప్తాడు. సో, షంగ్ కూడా అదంతా విని హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి షంగ్‌తో తనేం చెప్తుందంటే, "చూసావు కదా! నీకు కూడా కన్ఫర్మ్‌గా క్యూర్ అవుతుంది" అన్నట్టు చెప్తుందనమాట. షంగ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతలో బ్యాక్ సైడ్ నుండి ఫెయిల్డ్ కేసెస్ ఏం లేవా అంటే, ఉంది ఒక ఫెయిల్డ్ కేసు. ఒకతను స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. ఏదో సంథింగ్ ట్రామా వల్ల స్విమ్మింగ్ మానేసాడని చెప్పేసి ఏదో షంగ్ స్టోరీ లాగే అనిపిస్తుందనమాట. షంగ్ కూడా దానికి రిలేట్ చేసుకుంటాడు. బట్ అతను ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఫెయిల్ అయింది. అతను బయటికి తీసుకురాలేకపోయామని చెప్తే షంగ్ ఇంకా చాలా భయపడతాడు. జియాన్ ఏమో అయ్యయ్యో! ఇదేంటి ఇలా అడిగింది. పాజిటివ్‌గా చెప్దామని నేను క్లాస్‌కి తీసుకొస్తే ఇలా అయిందేంటా అని చెప్పి తన పాపం బాధపడుతుంది. నెక్స్ట్ సీన్‌లో మంకీ వచ్చేసి ఆహ్, క్లైంబింగ్ క్లబ్ దగ్గర సీక్రెట్‌గా జియాంగ్‌ని చూస్తూ ఉంటాడనమాట. జియాంగ్ అది అబ్జర్వ్ చేసి, "ఏంటి ఇతను ఇక్కడేం చేస్తున్నాడు?" అని చెప్పేసి వెళ్లి అడుగుతుంది. "నువ్వేం చేస్తున్నావు?" అని చెప్పేసి. "నేనొకటి అడగాలనుకుంటున్నాను. నిన్న నువ్వు డ్రింక్ చేసావు కదా!" అంటే, "అవును చేశాను. అయితే ఏంటి ఇప్పుడు?" అన్నట్టు చెప్తుందనమాట. అన్నీ తనకు తెలుసు కూడా డ్రింక్ చేసి నేనేమైనా చెప్పానా ఏంటి నీకు అంటే, "అంటే నీకేం గుర్తులేదా?" అంటే, "నాకెలా గుర్తుంటుంది డ్రింక్ చేసి ఉన్నాను కదా!" అన్నట్టు తను చెప్తుంది. ఓహ్! అయితే తిను డ్రింక్ చేసే చెప్పినట్టుందిలే అని చెప్పేసి మంకీ అనుకుంటాడు. అప్పుడే తనకి ఒకరు కాల్ చేస్తారు. కాల్ చేస్తే తను చాలా హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేసి, "జేసన్ మీరొచ్చేసారా? నేనొస్తున్నా కిందకి మిమ్మల్ని మీట్ అవ్వడానికి" అని చెప్పేసి హ్యాపీగా వెళ్తుంది. ఎవరబ్బా ఈ అబ్బాయి అని చెప్పేసి మంకీ తనని ఫాలో అవుతూ కింద వరకు వెళ్తాడనమాట. తనొచ్చేసి ఆ జేసన్ అనే అబ్బాయిని మీట్ అయ్యి తను చైనీస్ కాదనమాట. అబ్రాడ్ నుండొస్తాడు. సో, హగ్ చేసుకుంటుంది. ఎవరితను? ఎందుకు హగ్ చేసుకుంటున్నారు? వీళ్ళు ఫాలో అవ్వాల్సిందే అని చెప్పేసి ఫాలో అవుతుంటే ఇందులో నుండి బ్యాక్ సైడ్ నుండి స్విమ్మింగ్ క్లబ్ నుండి ఒకరొచ్చేసి ట్రైనింగ్ స్టార్ట్ చేయాలని చెప్తే మంకీ ఇంక సరే అని చెప్పేసి క్లబ్‌కి వెళ్ళిపోతాడు. కాసేపు ఆగిన తర్వాత జియాంగ్ జేసన్‌తో కలిపి ఫోటో తీసి తన మూమెంట్స్‌లో పెడుతుందనమాట. అది చూసి ఇంకా జెలసీగా ఫీల్ అవుతాడు మంకీ. ఎలా అయినా సరే వెళ్లి తెలుసుకోవాల్సిందే ఎవరు అతను అని చెప్పేసి ఆ కెఫేకి వెళ్తాడు. మంకీ అక్కడికి వెళ్లి చూసేసరికి జేసన్ ఒక అమ్మాయిని కిస్ చేస్తూ ఉంటాడు. జియాంగ్ అనుకోని వెంటనే "ఏంటి నువ్వు నన్ను చీట్ చేస్తున్నావా?" అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. అక్కడ తీరా చూస్తే వేరే అమ్మాయి ఉంటుంది. జియాంగ్ ఇంతలో "ఏంటి ఏదో చీటింగ్ అనేది అంటున్నావు" అంటే "ఏం లేదులే" అని చెప్పేసి అంటాడు. "నేను రాంగ్ వేలో అర్థం చేసుకున్నాను. ఇక నేను వెళ్తున్నాను" అని చెప్పేసి పారిపోతాడు అక్కడి నుండి. జేసన్ వెంటనే ఇక్కడికొచ్చేసి జియాంగ్ దగ్గరకొచ్చి ఏం చెప్తాడంటే, "సో, నీ ఫ్రెండ్ నేను నిన్ను కిస్ చేస్తూ డేట్ చేస్తున్నాననుకోని చాలా జెలసీగా ఫీల్ అయినట్టున్నాడు" అని చెప్పగానే తను లోలోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఇష్టం ఉంటేనే కదా జెలసీగా ఫీల్ అవుతారు అందుకే. రూమ్‌కొచ్చేసి జియాంగ్ చాలా హ్యాపీగా ఉంటే జియాన్ అడుగుతుంది ఏమైందంటే, "ఏం లేదులే నేను ఇంటర్నేషనల్ క్లైంబింగ్ కాంపిటీషన్‌లో సెలెక్ట్ అయ్యాను. అబ్రాడ్ వెళ్తున్నాను కొన్ని డేస్ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి" అన్నట్టు చెప్తుందనమాట. "అవునా! కంగ్రాచ్యులేషన్స్. అందరికి చెప్పావా?" అంటే, "లేదు. నీకు ఇంకా షంకే చెప్పాను. మంకీకి ఇంకా వీళ్ళెవరికీ తెలీదు" అన్నట్టు చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో జియాంగ్ వచ్చేసి బీచ్ దగ్గర కూర్చొని తను అబ్రాడ్ తీసుకువెళ్ళడానికి ఏమేం కావాలో రాసుకుంటూ ఉంటుందనమాట. అప్పుడే అక్కడికి మంకీ వస్తాడు. "ఏంటి ఇవి రాస్తున్నావంటే" "లిస్ట్ రాస్తున్నాను. నేను అబ్రాడ్ వెళ్తున్నాను కదా!" అంటే, "మరి రిటర్న్ రావా?" అని క్వెషన్ చేస్తాడు. "ఇక్కడ నా కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు కదా! నేనెందుకు రిటర్న్ వస్తాను? రాను" అన్నట్టు తను చెప్తుందనమాట.
నా కోసం ఒక హెల్ప్ చెయ్యి. ఈ లిస్ట్‌లో రాసున్నవన్నీ కొంచెం బై చేసి నాకు కొంచెం తెచ్చిస్తావా అన్నట్టు అంటే మంకీ ఓకే అంటాడు. మంకీ అవన్నీ కొనేసి బై చేసి మీ హాస్టల్ దగ్గర పెట్టా అని చెప్పి జియాంగ్‌తో చెప్తాడనమాట. జియాంగ్ సరే అని చెప్పేసి కిందకి వెళ్లి చూస్తే అక్కడ ఆ ట్రాలీ వచ్చేసి వీల్స్ బ్రోక్ అయ్యి ఉంటాయన్నమాట. అదేంటా అని చెప్పేసి సరే అని మోసుకెళ్తుంది పైకి. పైకి వెళ్ళి అంతా లగేజ్ ఓపెన్ చేసి చూస్తే మీఫేన్ ఇంకా జియాన్ కూడా చూస్తూ ఉంటారు. లోపల నూడిల్స్ అవన్నీ బ్రేక్ అయ్యి ఉంటాయి. అన్నీ అలానే ఉంటాయన్నమాట. అదేంటి ఈ మధ్య సూపర్ మార్కెట్ వాళ్ళు మోసం చేస్తున్నారనుకుంటా అని మీఫెన్ అంటే, లేదు లేదు ఇది వాళ్ళ పని కాదు. ఇది ఎవరు చేశారో నాకు తెలుసు అన్నట్టు జియాంగ్ అంటుంది. ఆ జియాంగ్ మనసులో నేను వెళ్ళకూడదని చెప్పేసి ఎంత బ్యాడ్‌లీ కోరుకుంటున్నాడో అందుకే ఇవన్నీ చేస్తున్నట్టున్నాడు మంకీ అని చెప్పేసి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకో పక్క మంకీ వచ్చేసి సాడ్‌గా కూర్చొని ఉంటాడనమాట రూమ్‌లో. అప్పుడే వీళ్ళ రూమ్‌మేట్స్ ముగ్గురు వచ్చి ఏమైందంటే జియాంగ్ ఫ్లైట్ ఎప్పుడంటే డే ఆఫ్టర్ టుమారో అన్నట్టు షంగ్ చెప్తాడు. బాధగా బయటకి వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ సీన్‌లో డైరెక్ట్‌గా ఇక మనకి జియాంగ్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే సీన్ చూయిస్తారనమాట. ఇక అందరికి బాయ్ చెప్పేసి మంకీ ఉండడు. అక్కడ ఓన్లీ షంగ్ ఇంకా జియానే ఉంటారు. వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి ఇక నేను వెళ్తున్నానని చెప్పేసి తను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోతుంది. మంకీ అయితే బాధ తట్టుకోలేక తను వెళ్ళిపోయిందని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తాడు. ఎలా అయినా సరే తను మీట్ అవ్వాలి, మళ్ళీ తిరిగి రాదని చెప్పి. ఎయిర్‌పోర్ట్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటాడనమాట. ఎక్కడా కనిపించదు. అప్పుడే మన జియాంగ్ ఏం చేస్తుందంటే తనకి కాల్ చేస్తుంది మంకీకి. "ఏంటి నా కోసం తెగ సెర్చ్ చేస్తున్నట్టున్నావు. నీ వెనకే ఉన్నాను చూడు" అన్నట్టు తను చెప్తుంది. వెనక తిరిగి చూస్తే తను అక్కడే ఉంటుందన్నమాట. మంకీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.